ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా ఎక్కడ ఉద్యోగంగా ఉంటున్నాం కానీ కఠిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఎందుకంటే మనతో పాటు నిరాళం పనిచేసి మన పోలీస్ అందరికీ ఒకసారి సరైన రోజులు ఒకసారి ఇంటే చిత్రంలో ఉద్యోగంలో నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిరాళం పనిచేసాము అభిమానం ఉంది కానీ ఎంతమంది రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. బట్ రిటైర్మెంట్ అనేది రిటైర్మెంట్. సో గవర్నమెంట్ విషయం అంటున్నాను. సో మన అందరూ ఉన్నారు. సో వెంటనే టైం కూడా చాలా ఉంది కాబట్టి నేను పేరుపోయిన అందరినీ వాళ్ళ మంచి లక్షణం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే అందరూ ఆల్రెడీ అందరూ డిస్కస్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే కంపెనీ పొజిషన్ కూడా మీకు చూస్తుంటే యాక్చువల్గా ఒక మనం ఎక్కడైతే మనం డీప్ డౌన్లో నుంచి ఇప్పుడు మనం రైజ్ అవుతాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనకి క్యాష్ ప్రాఫిట్స్ 3 months వచ్చింది. ఈ మంత్ ఆల్మోస్ట్ మన స్ట్రక్చర్ నెట్ ప్రాఫిట్ కూడా రావచ్చు. సో ఏంటంటే ఫ్యూచర్ బాగానే ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఏది కంపెనీ పెర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క ఇప్పుడున్న ప్రొఫైల్ ఇదన్నీ చూస్తే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం మన ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే మనం అంతా ఎప్పుడో జాయిన్ అయిన ఒక మన ఫస్ట్ జనరేషన్ అందరూ కూడా మనం అందరం కూడా ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాం. మేబీ ఒక 3-4 years అయిన తర్వాత ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఒక సెకండ్ వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే మనం 80s తర్వాత స్టార్టింగ్ 90s అందరూ కూడా అందరూ కూడా అసోసియేషన్ అంతా కూడా ఆర్గనైజేషన్ సెపరేట్ అయిపోతుంది. ఓకే, ఇది బ్యూటిఫుల్ సార్. అప్పుడు ఎవరికైనా సరే స్టార్టింగ్ ఆఫ్ సెక్రటరీ నుంచి ఎవరికైనా సరే బట్ ఎనీహౌ కంపేర్ టు లాస్ట్ 2 years కాకుంటే మనకి ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది కాబట్టి మనకి ఏదైతే బెనిఫిట్స్ ఏదైతే రావాల్సి ఉన్నాయో ఇది కూడా ఇంటర్వ్యూకి వస్తాయని చెప్పేసి అనుకున్నాను. సో కమింగ్ ఈరోజు మన రిటైరీస్ అందరి గురించి వీళ్ళ వాల్యుబుల్ కంట్రిబ్యూషన్ మనం చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన ప్రతి హౌస్లోనా కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ మార్పు ఉంది. ఎందుకంటే అందరూ కలిసి పనిచేస్తేనే కదా ఎమర్జెన్సీ వర్క్ చేయాలంటే అక్కడే ఫస్ట్ హాఫ్ ఈవినింగ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయిపోతుంది అంత డెడికేషన్తో వర్క్ చేశారు దినేశ్వర్. నాకు యాక్చువల్గా కమిషన్ ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి సాల్వ్ అవ్వకుండా ఏం చేయాలి దినేశ్వర్ వచ్చి దానికి ఇష్యూని రిజాల్వ్ చేశాను. ఇలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేశారు. సో ఆ సీనియర్ ఆఫీసర్స్ ఆ సీనియర్ గవర్నమెంట్స్ వీళ్ళందరూ మిస్ అవుతున్నాం. యాక్చువల్గా దీనివల్ల డెఫినెట్గా లాస్ అయ్యింది. బట్ వాళ్ళు ఈ టైం అనేది వస్తుంది కాబట్టి హ్యావ్ టు రిటైర్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఆల్ హిస్ ఫ్యూచర్ ఎండీవర్స్. ఐ ఆల్సో విష్ హిమ్ బెస్ట్ అండ్ ప్రాస్పరస్ రిటైర్డ్ లైఫ్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ యాజ్ వెల్. And I also wish all the other retirees who are getting retired on this month the అవకాశాన్ని ఇచ్చిన అదేవిధంగా చూడబడిన మేనేజర్లు సీనియర్ మేనేజర్లు నిత్యం అందరూ సమిష్టిగా పనిచేయాలంటే చేయగలమంటే మేమందరం కూడా 60 సంవత్సరాలు కాలేజీలో ఉండి అన్నట్టే ఉంది తప్ప ప్లాంట్ లో పనిచేయాలంటే ఈ రోజు రిటైర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది, స్టూడెంట్ అనిపిస్తుంది, ఉద్యోగంతో దినేష్తో నా అసోసియేషన్ డైరెక్ట్ ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ వర్క్ చేసినా దినేష్ బ్యాటర్గా ఉండేవాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కంపోజ్ 3 నేను కంపోజ్ 1లో కోచింగ్ అయినప్పుడు కంపోజ్ 3లో ఆపరేటర్ ఉండేవాడు దినేష్. ఇప్పుడు వచ్చి సార్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు కంప్యూటర్ రిపేర్ వస్తుంది సార్, ఒకసారి అమ్మాయి కంపోజ్
ప్రతిసారి నేను వెళ్ళి మనం ప్లాన్ చేయవలసి వస్తుంది, ఏదైనా మోడిఫికేషన్ చేయండి అని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఆలోచించి మోడిఫికేషన్ అక్కడ స్టార్ట్ చేశాను. దాంట్లోని చిన్న మోడిఫికేషన్ చేయడం వల్ల మనం పంపుతున్నది ఆపగలిగాం. సో అది నాకు కానీ దినేష్ చెప్పిన ఐడియా వల్ల మనం ఆ మోడిఫికేషన్ చేయడం వల్ల కంపెనీ కానీ లేకపోతే అక్కడ ఉన్న పర్సన్ కానీ చాలా అడ్వాంటేజ్ అయింది. తర్వాత బిఎఫ్ లో అన్నప్పుడు బిఎఫ్ లో వచ్చాడు. బిఎఫ్ లో కూడా ఆపరేటర్ తీసుకునేవాడు, ఆయన మెటలర్జికల్ బాండ్ తీసుకునేవాడు. మెటలర్జికల్ బాండ్ కానీ వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు వచ్చి ప్యానల్ సర్టిఫికెట్ పోతే ఏదో చేయాలి సార్ అన్నవాడు. సో అవన్నీ తీసుకుని మన మోడిఫికేషన్స్ అన్ని చేయడం వల్ల ఈ ప్యానల్స్ అన్ని లిఫ్ట్ చేసి ఒక లెవెల్ దాకా చేసి ఆపరేటర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ క్రియేట్ చేయడంలో చేయగలిగాం. నేను చెప్తుంది ఎందుకంటే ఆపరేషన్ సైడ్ కానీ మెయింటెనెన్స్ సైడ్ కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తారో వాటిని అడ్రస్ చేయగలిగితే ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ పెరుగుతుంది. నీ కొరకు నిలబడి లేని జీవితము నీ ముందు ఎవరిని నాపుతున్నారు? నీ కష్టాన్ని నాపుతుందా? నీ బాధని నాపుతుందా? ఏ మార్గంలో చెప్పు. ఇంత ప్రేమించే దేవుడు నీకున్నప్పుడు నీకే నువ్వు పాపం చేసిన వాడని తెలిసినా నీ పక్కనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమిస్తున్నాడు చూడ. సంగమా కలిసి పాడు సంగమా. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాడు. ఇది నిజం. చూడు, వేశ్యగా జీవించిన రాహాబును దేవుడు ప్రేమించాడు. విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, కానీ ఆమె చరిత్రనే మార్చేశాడు. నాకు తెలీదు నువ్వు ఎలాంటి తప్పు చేసిన వాడు, ఎలాంటి బ్రతుకుతున్నావు. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చేస్తే ఆయన రమ్మంటున్నాడు. ఇక మొత్తం తానే చూసుకుంటానని చెప్తున్నాడు. ఇక వచ్చేస్తావా? నీ చరిత్రనే మార్చేస్తాడు. చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎలాగంటే ఇంకా మా డాడీయే మాకు అంతే కూడా ఎవరూ లేదు. అలాగే మా డాడీ వరకు మా ఫ్రెండ్సే చాలా మంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. డాడీ వాళ్ళ కొలీగ్స్ ట్రైనింగ్స్ లో ఉండే డాడీ బ్యాట్స్మెన్స్ కానీ ఎవరైనా సరే ఎటువంటి లేకుండా అన్ని చూసుకొని కొలీగ్స్ లాగా నేను ఏం చెప్పాలన్నా స్టేజ్ కార్డ్ మాకు అన్ని ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ జాబ్ కానీ మా స్టడీస్ లో కానీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ లో కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ లో కానీ మెయిన్ గా
అన్ని మాకు స్టీల్ ప్లాంటే ఇచ్చింది. అలాంటిది స్టీల్ ప్లాంట్ మా డాడీ ఎక్కువ రిక్వెస్ట్ అవుతున్నారు అంటేనే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఇది నేను ఇంకా చెప్పాల్సింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీపిక. వీళ్ళంతా టీ ఫ్యామిలీ, దీప్తి, దీపిక, దీపక్, దినేష్. ఓకే, అదేవిధంగా వచ్చిన తర్వాత దాని ముందు 88లో రాజకీయాల్లో చేశాను. ఆ టైంలో రాసు సత్యనారాయణ మేమంతా కూడా కొలీగ్స్. అక్కడి నుంచి సేమ్ కోటేశ్వరరావు మేమంతా వచ్చిన తర్వాత ఇక్కడ WMDలో మేము అక్కడ పంప్సే మెయింటెనెన్స్ చేశాం కాబట్టి WMDలో సుబ్రహ్మణ్య గారు మనం తీసుకోవడం జరిగింది. మన మెయింటెనెన్స్కి చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించాం. నా వెనక్కి చూసుకుంటే టెక్నికల్గా జామ్ ఉంటాడు. ఎందుకంటే జామ్ అవుతుంటే నా స్టార్ట్ అయ్యేది. మేమిద్దరం కలిసి ఎంతగా పనిచేసాం అంటే రాత్రి పగలు కూడా ప్లాంట్ కోసమే కష్టపడ్డాం. ఇది అబద్ధం అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ప్లాంట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఓన్లీ EDP మాత్రమే స్టార్ట్ అయింది. పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ప్రతిరోజు కూడా వచ్చేవాళ్ళు, CMD అందరూ కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. అక్కడ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. బెనర్జీ గారు ఆ టైంలో, ప్రభు గారు టైంలో అన్నమాట. అప్పుడు ఆయన నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు. టాప్ మోస్ట్ వెల్డరు, కట్టరు వాడే. ఆయన పెట్టుకొని ఎటువంటి వర్క్ అయినా సరే చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళి వర్క్ చేశాం. అలాగే శ్రీనివాస్ ప్రసాద్ గారు మా ఫస్ట్ బాస్. ఆయన చాలా మాకు మోటివేట్ చేసేవాడు, దేనికైనా ముందుండేవాడు. ఆ విధంగా ఒక 10 years తర్వాత మళ్ళీ స్ప్లిట్ అయిపోయాడు. వాడు వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. కానీ అతను కూడా ఎక్కడ నాకు పని చేయనని కానీ రాదని కానీ ఎక్కడ ఏ రోజు కూడా చెప్పదు. అలాగే నేను కూడా ఏ పనైనా నాకు తెలీదు, రాదు అనేది మాకు లేదు. అంతేకాకుండా మా పక్కన ఉండే వాళ్ళకి నేర్పించేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి నేర్పిస్తే మాకు కొంచెం అందుకని అలా చేసేవాళ్ళం. అంతేకాకుండా మాకు వాసులు కనుక చూసుకుంటే మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు మేము ఆయనతో కలిసి పనిచేసి 10 years ఎక్స్పీరియన్స్. ఆయన కూడా చాలా మోటివేట్ చేసేవారు. ఆ తర్వాత ఎక్కువగా ఆయన తర్వాత మేము ఎక్కువగా పనిచేసేది పనిశేఖర్ గారి దగ్గర. ఆయన అయితే అసలు ఎంత మోటివేషన్ అంటే ఆయన SMS-లో ఉన్నప్పుడు ఎటువంటి వర్క్ చేసామంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. SMS మీకు అందరికి కూడా తెలిసి ఎక్కువ ఎక్విప్మెంట్ అక్కడ ఈశ్వరరావు గారు, జామయ్య, నేను, సోమారెడ్డి మేమంతా కలిసి అక్కడ ఎక్కువగా వర్క్ చేసాం. ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ లో అలా ముందుకు వెళ్తే మళ్ళీ మెల్స్కి వెళ్ళాం. మెల్స్కి వెళ్ళేసరికి అక్కడ శాస్త్రి గారు, ఆ శాస్త్రి గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆయన కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడికి ఆ పనిశేఖర్ గారు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క మిల్స్ జోన్ అంతా కూడా మెయింటెన్స్ చేయడంలో ఆయన మాకు ఎంతో సహకరించారు. వాళ్ళ సహకారం లేకపోతే మేమేం చేయలేము. అటువంటిది చాలా గొప్పగా హెల్ప్ చేశారు. అంతేకాకుండా BF వచ్చేసరికి నంది గారు ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో మెటలర్జికల్ పాయింట్ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ టైంలో నంది గారి హెల్ప్ తీసుకొని దాన్ని బాగు చేయడానికి మేము ప్రయత్నించాం, సక్సెస్ అయ్యాం. అందులో శివరాం గారి పాత్ర ఎంతో చెప్పుకోవాలి. ఎందుకంటే మేము చెప్తే ఎవరు రారు. కానీ అటువంటిది ఆ టైంలో రామాంజన్ గారు కూర్చోడిగా ఉండేవారు. టైంలో మరి శివరామకృష్ణ గారు చాలా హెల్ప్ చేసి, హెల్ప్ అంటే ఏంటంటే అది ప్యానల్ కనుక రేస్ చేయకపోతే ఫ్లాష్ అవ్వడం చాలా యాక్సిడెంట్స్ జరగదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో శివరామ్ టీమ్ తోటి సపోర్ట్ చేస్తారు. అలాగే పోతే రామరాజు గారు, నేను కంపోజ్ 4లో కలిసి పనిచేసాం. ఆయన ఎటువంటి వారు అంటే
కానీ ఆయన ఎటువంటి వాడు అంటే కలిసి పనిచేయడానికి కానీ ఒకవేళ దిగాన పనులు చూసుకో దినేష్ అని చెప్పేసి అర్థం కూడా చేసేవాడు. కానీ కంపోజ్ KBR 2కి వచ్చేసరికి మా ఇద్దరు నాకు పోస్టింగ్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా లెవెల్ కెనాల్స్ అవన్నీ కూడా ఆయన చూసుకునేవాడు. కంపోజ్ అంతా కూడా నేను చూసుకునేవాడు. ఆ టైంలో ఆయన ఎంత రిస్క్ తీసుకున్నాడంటే ఎవరు తెలియదు, చెప్పుకునేది కూడా కాదు. ఆయన సొంత డబ్బులు ఇచ్చి అక్కడ కొన్ని పనులు చేయించేవాడు. అదే టైంలో భయంకరమైన వర్షం తుఫాన్లో ఉన్నప్పుడు కెనాల్ ఎక్కినప్పుడు ఆయన కాళ్ళు ఇరిగిపోయి ఆ టైంలో స్టంట్స్ కూడా వేశారు. ఆయన ఎవరికి చెప్పుకోలేదు. కానీ అటువంటి పని చేసి చాలా అది ఎవరు ఆయన తెలియదు. అప్పుడు మాకు శివరామకృష్ణ గారు ఆయన ఎవరు ఎక్స్పీరియన్స్ ఆయన గుర్తించలేదు. చాలా కష్టపడ్డాడు. అవన్నీ ఏంటంటే ఆ కేంద్రాల్లో ఉన్నారులే అని అనుకోవచ్చు. కానీ ఆయనకి ఆ టైంలో 2 సార్లు స్టంట్స్ చేశారు. అటువంటి కష్టం ఆయన చేశారు. మా యొక్క ఇద్దరి కోఆర్డినేషన్ అక్కడ చాలా బాగా దాన్ని సక్సెస్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ విధంగా చాలా మందితోటి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అక్కడ నుంచి రాజశేఖర్ గారు టీసీ కూడా తీసుకెళ్ళారు SMS లో పట్టును బట్టి. ఆ తర్వాత అక్కడ నుంచి రామరాజు గారిని లక్కీగా ఆయుడు అక్కడికి వచ్చింది. కానీ ఇలా చెప్పడం ఆలస్యం. ఒకరోజు మన్నించవా నా ప్రభు మాననీయ విధేయతను క్షమించవా నా ప్రభు మారని నా బ్రతుకును మన్నించవా నా ప్రభు మాననీయ విధేయతను క్షమించవా నా ప్రభు మారని నా బ్రతుకును నీకే విరోధినైతిని నీ ఆజ్ఞల పాటించక పాపినైతిని నీ మార్గము తొలగి ఎప్పుడనైతిని మన్నించవా నా ప్రభు మాననీయ విధేయతను క్షమించవా నా ప్రభు మారని నా బ్రతుకును. నేను కూడా 80% చేశాను. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు కూడా ఏది కూడా ఇటువంటి పరిస్థితి ఆధారాన్ని ఇచ్చినట్లయితే కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. భూమ్యాకాశములే నీ కీర్తిని ప్రచురింపగా సూర్య చంద్ర తారలే నీ మహిమకు సాక్షులు కాగా భూమ్యాకాశములే నీ కీర్తిని ప్రచురింపగా సూర్య చంద్ర తారలే నీ మహిమకు సాక్షులు మొక్కుగంతో చూపి జీవనిచ్చితివే మన్నించవా మాననీయతను క్షమించవా మారని నా నా అంతరింద్రియములు నీ చేతి పని కాగా మలచినావు నన్ను నీవు నీ పోలి
పోలికగా నా అంతరింద్రియములు నీ చేతి పని కాగా మలచినావు నన్ను నీవు నీ పోలికగా నీవిచ్చిన స్వేచ్ఛ మీరి నీ ఎడల ద్రోహినైతి మితిలేని నీ కృపతో నన్ను చేరదీసితివి మన్నించవా నా ప్రభు మానని అవిధేయతను క్షమించవా నా ప్రభు మారని నా బ్రతుకును నీకే విరోధినైతిని నీ ఆజ్ఞల పాటించక పాపినైతిని నీ మార్గము తొలగి వ్యర్థుడనైతిని నన్ను మన్నించవా నా ప్రభు మానని అవిధేయతను క్షమించవా నా ప్రభు మారని నా బ్రతుకును మర్త్యుడనైనా నాకు నిత్య జీవమిచ్చితివే మన్నించవా నా ప్రభు మానని అవిధేయతను క్షమించవా